థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములందరికీ, ఆడపడుచులందరికీ, అక్కచెల్లెలందరికీ, మీ అందరికీ నా తరపున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ సైరా ప్రీ రిలీజ్ ఫంక్షన్కి నన్ను ఒక అతిథిగా పిలిచినందుకు మనస్ఫూర్తిగా నేను నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. నేను అన్నయ్య చిరంజీవి గారికి నేను మీలో ఒకడొచ్చి ఎలా మాట్లాడతాడో, ఎప్పుడు అన్నయ్య ఫంక్షన్స్కి వచ్చినప్పుడు మీలో ఒకళ్ళు వచ్చి గుండె పంచుకుంటే ఎలా మాట్లాడతారో అలా మాట్లాడాలి. నేను అలాంటి వ్యక్తిని. నేను బయట నా పేరు ఇవన్నీ నాకు తెలియదు, కానీ అన్నయ్య దగ్గరికి వచ్చేటప్పటికి నేను ఒక అభిమాని. నేను అభిమాని. ఇష్టం దేనికి కూడా అంటే, ఈ రోజున ఆయన ఒక సినిమా చేసి 151వ సినిమా చేస్తూ ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేస్తే సినిమా పరిశ్రమకి చాలా పోటీతత్వం ఉన్న పరిశ్రమ ఇది. ఇలాంటి పరిశ్రమకి ఆయనంటే అందరూ వచ్చి తీరాలి. దానికి ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా అందరూ బాగుండాలని కోరుకున్న వ్యక్తి ఆయన. అంటే చాలాసార్లు మీ అందరికీ చాలాసార్లు తెలియకపోవచ్చు. థ్యాంక్ యూ. అన్నయ్య గారి గురించి నాకు ఎందుకు ఇంత అభిమానం అంటే, ఈరోజు మీ అభిమానం నాకు వచ్చింది అంటే ఆయన తీర్చిదిద్దిన, ఆయన ఇచ్చిన నాకు పాఠాలు, ఆయన నేర్పించిన పాఠాలు నాకు. నేను మొన్న అన్నయ్య పుట్టినరోజుకి మన అభిమానులందరూ ఫంక్షన్ చేస్తూ ఉంటే నన్ను పిలిస్తే నేను ఆ రోజున ఒక విషయం పంచుకున్నాను. మన తెలంగాణలో చాలామంది ఇంటర్ విద్యార్థులు చనిపోయినప్పుడు ఆత్మహత్య చేసుకొని, సరిగ్గా నాకు చాలా బాధ కలిగింది. సరిగ్గా అలాంటిదే నేను కూడా, అంటే ఫెయిల్యూర్ అనేది ఎంత బాధాకరమైందని అనేది నాకు అనిపించి ఇంటర్మీడియట్లో సరిగ్గా చదవలేకపోయానని చెప్పి, మా వదిన కూడా ఇక్కడే ఉన్నారు. ఆ రోజు నేను మా అన్నయ్య పిస్టల్ తీసుకొని కాల్ చేసుకుందాం, ఓడిపోయి అంటే చదివి నేను పరీక్ష ఫెయిల్ అయ్యానని చెప్పి అనుకుంటున్నప్పుడు నన్ను మా వదిన, మా అన్నయ్య, రెండో అన్నయ్య, మా అన్నయ్య చిరంజీవి గారి దగ్గర తీసుకెళ్తే ఆయన నాకు ఇచ్చిన భరోసా, నేను నిన్ను చూస్తుంది ప్రతి ఎగ్జామ్లో ఫెయిల్ అవుతాను, జీవితంలో నువ్వు గెలవాలి తప్ప ప్రతి ఎగ్జామ్ నేను కొలమానంగా చూడరా, నువ్వు నిజంగా అసలు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కాదని చెప్పి, ఫెయిల్యూర్ కాదని చెప్పి నాకు ధైర్యం ఇస్తే, ఆ ధైర్యం, ఆ గుండె బలం ఈరోజు నన్ను మీ ముందు నిలబెట్టింది. అంటే ఒక మనిషి, నాకు అనిపించింది అన్నయ్య గారిలాగా చెప్పే వ్యక్తులు ఆ కుటుంబాల్లో కానీ ఉండుంటే ఆ పసిబిడ్డల ప్రాణాలు పోయిండే కాదేమో అని చెప్పి నాకు నిజంగా బాధ కలిగింది. అంటే నేను అలాంటి చాలాసార్లు ఆయన చాలా పోటీతత్వంగా తీసుకొని ఆయన తిడుతున్నా కానీ, ఆయన ఎదుటి వాళ్ళు చాలామంది ఆయన పోవాలని కోరుకున్నా కానీ ఆయన మిగతా వాళ్ళు బాగా కోరుకున్న మంచి వ్యక్తి ఆయన. అలాంటి మహానీయుడు ఆయన. నాకు అందుకు ఆయనంటే చాలా గౌరవం. కేవలం అన్నయ్యనే కాదు, ఒక మంచి వ్యక్తిగా.